హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నేను ఒక వీడియో పెట్టాను. ఒక మిత్రుడు పరోక్షంగా నన్ను ప్రస్తావిస్తూ చేసిన వీడియోకి ప్రతిస్పందనగా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కొంత ఆవేదన కూడా వెలిబుచ్చాను. మీ అందరూ కూడా హక్కుని చేర్చుకున్నారు. చాలామంది నాకు అంటే ఆల్మోస్ట్ 99.9% కామెంట్స్ నన్ను ప్రేమిస్తూ పెట్టారు. సో మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, శిరస్సు వంచి నమస్కారాలు. సో మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అర్థం చేసుకున్నారు, నన్ను చేసుకుంటారు కూడా. అలాంటప్పుడు నేను ఈ వీడియోల ద్వారా మళ్ళీ ఈ వీడియో వార్ నడపడం అనేది సరైన పద్ధతి కాదు అనిపించింది. సదరు మిత్రుడు ఎవరైతే నా గురించి మాట్లాడారని నేను బాధపడి నేను వీడియో చేశాను, ఆ సదరు మిత్రుడు కూడా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నవాడే. ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఆ పరిస్థితుల కారణంగా కొంతమందికి ఎక్కువ కష్టపడే అవకాశం ఉంటుంది, కొంతమందికి అంత అవకాశం ఉండకపోవచ్చు. అలా అని చెప్పేసి దారులు వేరుండొచ్చు, ఛానళ్ళు వేరుండొచ్చు, లక్ష్యం మాత్రం ఒకటే కదా. ఒక సచ్చీలమైన వ్యక్తి, దేశంలోనే ఒక నిజాయితీపరుడు, మళ్ళీ స్వతంత్ర సంగ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల భావజాలం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది నేను పదే పదే చెప్తూ ఉంటా. అలాంటి వ్యక్తిని మనము ఒక ముఖ్యమంత్రి స్థానంలో చూడాలి, అంతకు మించిన స్థానంలో చూడాలి అని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం కదా. ఆ క్రమంలో కొన్ని సద్విమర్శలు ఉంటాయి డెఫినెట్గా. దాని నుంచి నేను సద్విమర్శలు చేయనని చెప్పట్లేదు. డెఫినెట్గా సద్విమర్శలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో దగ్గర పార్టీకి సంబంధించి ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ పలానా గ్యాప్ ఉందండి అని చెప్పడంలో నేను ఎప్పుడు వెనకడుగు వేయను, అందులో డౌట్ ఏం లేదు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి లక్ష్యానికి నేను ఒక నిచ్చెన అవుతాను తప్ప ఆయన లక్ష్యంలో నేను ఒక పాము అవ్వను. అది మాత్రం 100కి 1000% నిజం. సో ఈ క్రమంలో నేనేమంటున్నానంటే, ఇద్దరి లక్ష్యాలు, ఆ మిత్రుడి లక్ష్యము నా లక్ష్యము ఒకటే. దారులు వేరు, ఛానళ్ళు వేరు, భావ ప్రకటన తీరు వేరు. అంతే తప్ప ఒకే లక్ష్యం కోసం వెళ్ళే వాళ్ళల్లో కీచులాటలు అవసరమా? సో ఇది నేను నిన్న రాత్రి నుంచి పెట్టిన తర్వాత నుంచి మళ్ళీ ఆలోచిస్తున్నా, మదన పడుతున్నా. అనవసరంగా మనలో మనం కీచులాడుకోవటం అవసరమా? ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం అవసరమా? మన లక్ష్యాలు ఒకటైనప్పుడు మనం సర్దుకోలేమా? మాత్రం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు పవన్ కళ్యాణ్ అయినప్పుడు, ఆయన్ని ఫాలో అవుతున్నప్పుడు, ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్న వాళ్ళకి ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియదా? కాబట్టి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టాలని నిర్ణయించాను. సో ఇంకా చిల్లర పంచాయతీలు అలా పెద్దవి చేసుకుని దిగజారదలుచుకోలా. నాకు చాలా చాలా ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నాయి. ఉన్నతమైన ప్రయాణాన్ని కాంక్షిస్తున్నాను నేను. ఆకాంక్షలో నాకు వేరే వేరే బ్యారికేడ్స్ ఉండకూడదు, వేరే వేరే బ్యాడ్ బ్యాగేజెస్ ఉండకూడదు. కాబట్టి నా లక్ష్యంలో మీ అందరూ సహకరించాలి. మీ అందరి లక్ష్యమే నా లక్ష్యం, జనహితమే నా హితం. కాబట్టి ఆ క్రమంలో ఈ వీడియోని, నిన్న చేసిన వీడియోని దాన్ని ప్రైవేట్లో పెడుతూ వివాదానికి స్వస్తి పలుకుతున్నా. ఇక ఆ మిత్రుడు ఆ వీడియోని ప్రైవేట్లో పెడతాడా లేదా అనేది ఆయనకు వదిలేస్తున్నా, అంతవరకే. సో ఆ మిత్రుడు కూడా జనసేన పార్టీ మన కుటుంబ సభ్యుడే. కాబట్టి మన కుటుంబ సభ్యులు మనం కీచులాడుకోవడం ఎందుకు? రోడ్డు మీద పెట్టుకుంటామా మనం? తప్పు కదా. సో అందుకోసం ఆ సదుద్దేశంతో, సత్సంకల్పంతో నేను ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలుకుతున్నా. మీ అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. నమస్తే.